నేను ఎక్కడ ఉన్నా తెలుసా? ఇప్పుడు స్నో మౌంటైన్లో ఉన్నా. ఇక్కడ ఉన్న బెస్ట్ ప్లేసెస్ మీకు చూపిస్తాను. కంటిన్యూ వాచ్ చేయండి. ఓకే, ప్రస్తుతానికి మీరు చూస్తున్నారు కదా బ్యాక్ సైడ్ ఎంతమంది ఉన్నారు. వీళ్ళందరూ స్నో మౌంటైన్ చూడడానికి వచ్చారు. స్నో చాలా బాగుంటుంది, ఎక్కడ పడితే అక్కడే ఉంటుంది. కావాలంటే బ్యాక్ సైడ్ చూడండి, స్నో కనిపిస్తుంది కదా, కుప్పలుగా ఉంది. అది రోడ్డుపై నుంచి ఇక్కడ కుప్పలు పెట్టారు. సో రోడ్డుకి ట్రాన్స్పోర్టేషన్కి ఈజీగా ఉండడానికి. సో ఇక్కడ చాలామంది పోలీసులు కూడా ఉన్నారు. కంటిన్యూ వాచ్ చేయండి గాయస్. నేను తీస్తున్న ఈ వీడియో మీకోసమే. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి. చాలామంది అటు నుంచి వస్తున్నారు. సో ఇది చాలా బెస్ట్ ప్లేస్ అని చెప్పొచ్చు. సో పార్కింగ్కి ప్లేసే లేదు. కావాలంటే చాలామంది ఇబ్బంది పడుతున్నారు పార్కింగ్ చేయడానికి ఆ సైడ్లో. సో గైస్ కంటిన్యూ సబ్స్క్రైబ్ చేయండి ఛానల్ని. ఇంకా మంచి వీడియోస్ అన్ని ప్లేస్ నేను చూపిస్తాను. కంటిన్యూ సబ్స్క్రైబ్, లైక్ చేయండి. ఓకే, రెస్ట్ తీసుకోవడానికి ఇది అనమాట. చిన్న ఇల్లు లాగా ఉన్నాయి, కావాలంటే చూడొచ్చు. ఇక్కడ నుంచి కనిపిస్తుంది నీట్గా. సో ఇక్కడ చాలామంది ఉన్నారు. చాలా ట్రాఫిక్ కూడా ఉంది. పోలీసులు తిరుగుతున్నారు, చెకప్ చేస్తున్నారు. సో ఫారినర్సే ఉన్నారు, అన్ని కంట్రీస్ నుంచి ఇక్కడ చూడడానికి వచ్చారు. సో మీరు చూడొచ్చు, చాలా బ్యూటిఫుల్గా ఉంటుంది. ఇది గోవాలో గోవా అంటున్నా, అది కాదు, గోవా కాకుండా వేరే ప్లేస్ ఉంటుంది. సో మనాలి అని, కులు మనాలి, అక్కడ ప్లేస్కి ఈక్వల్గానే ఉంటుంది. కాకపోతే ఇక్కడ సీజనల్గా స్నో అనేది ఉంటుంది. ఇప్పుడు స్నో సీజన్ అనమాట ఇది. సో ఇక్కడ చెట్లు కూడా చూడొచ్చు, చాలా బ్యూటిఫుల్గా ఉంటాయి. అంత బాగుంటుంది. సో ఈ ప్లేస్కి నేను వచ్చాను, ఎక్స్ప్లోర్ చేయడానికి వచ్చాను. గాయ్స్ కంటిన్యూ లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి. అక్కడ చూస్తున్నారు కదా, అక్కడ బార్బిక్యూ చేస్తున్నారు. మంచిగా మనోళ్ళే పార్టీ ఎంజాయ్ చేస్తున్నారు. స్నో చూడొచ్చు మీరు. స్నో ఇక్కడ చూస్తున్నారు కదా, ఇది మొత్తం స్నో అనమాట. స్నో పక్కన బార్బిక్యూ వేడిగా చికెన్ చేసుకుని తింటే చాలా టేస్టీగా ఉంటుంది. ఆ వేడిగా కొంచెం మంచిగా టేస్ట్ కూడా బాగుంటుంది. ఆ ఫీల్ వేరే ఉంటుంది. ప్రస్తుతానికి ఇది స్నో మౌంటైన్, ట్రోడస్ మౌంటైన్ అనమాట. చిన్న స్నో మ్యాన్ ఉన్నాడు చూడండి. ఇతనే స్నో మ్యాన్ అనమాట. చిన్న పిల్లలు వచ్చి ఇంకో చూడండి ఇక్కడ ఉన్నారు కదా. సో 2 కళ్ళు 2 రాళ్ళు పెట్టిండు, మధ్యలో ఆ చిన్న స్టిక్ పెట్టి అవతల హ్యాండ్ పెట్టారు. కావాలంటే చూడొచ్చు. ఇది ఒక హోటల్ అనమాట. ఈ హోటల్ నుంచి కొంచెం ముందుకు వెళ్తే ఒక పార్కింగ్ ఉంటుంది. పార్కింగ్ ప్లేస్లో అన్నీ నీట్గా, ఇక్కడ చాలా ఎక్కువ మంచు ఉంది. కావాలంటే చూడొచ్చు, ఇదంతా మంచు. సో ఈ మంచులో నుంచి ముందుకు వెళ్తే పార్కింగ్ ప్లేస్ ఉంటుంది. అక్కడ నుంచి కార్ తీసుకొని నేను వేరే ప్లేస్కి వెళ్ళాలి. సో అక్కడికి వెళ్తున్నా. ఇక్కడ వెళ్ళేటప్పుడు చూడండి, మొత్తం స్నో ఇది. సో నేను జారి పడవచ్చు. సో జాగ్రత్తగా ముందుకెళ్ళాలి. సో దాంతోపాటు ఇక్కడ చాలామంది వస్తుంటారు పానీ. సో చూడొచ్చు ఇల్లు ఎలా ఉన్నాయో. ఇది ఒక హోటల్ అనమాట. ఇక్కడ వచ్చేటప్పుడు ఇక్కడ హోటల్లో మంచిగా తీసుకొని ఉండొచ్చు కావాలంటే. హోటల్ చాలా బాగుంటాయి. బార్బిక్యూ చేసుకొని చికెన్, మటన్, వీళ్ళు యొక్క పోర్క్ తింటారు. పోర్క్ అంటే పంది మాంసం, వాళ్ళకి చాలా ఇష్టం అది. అంటే ఇక్కడ వాళ్ళు పెంచుకొని తింటారు. సో ఇక్కడ చూడొచ్చు, ఇది మొత్తం గ్రౌండ్ ప్లేస్ అనమాట. ఇక్కడ ఉండడానికి, చిన్నపిల్లలు ఆడుకోవడానికి, రెస్టారెంట్ పక్కన ఆడుకోవడానికి ఇక్కడ చాలా ప్యాడల్ గ్రౌండ్స్ ఉంది. అక్కడ కూడా ఫుట్బాల్ ఆడుకోవడానికి ఉంది. సో దాంతోపాటు ఇక్కడ చూడొచ్చు, దీని పేరు ఫారెస్ట్రీ డిపార్ట్మెంట్. ఇది ఫారెస్ట్ డిపార్ట్మెంట్, ఇది హోటల్ కాదు, సారీ. సో దీని పక్కన అనమాట ఇవన్నీ మంచిగా ఉన్నాయి. ఇక్కడ పార్కింగ్ ప్లేస్ చేసుకోవచ్చు. ఆ తర్వాత అన్నీ అనుకూలంగా ఉంటాయి. సో ఎక్కడ పడితే అక్కడ బొటానికల్ జియోలాజికల్ ట్రయల్ అనమాట. ఇది చాలా పెద్ద ఇన్స్టిట్యూట్, మొత్తం ఇక్కడ నేచర్ని కాపాడడానికి. సో ఇక్కడ చూడొచ్చు, ఇప్పుడు సన్ సెట్ అవుతుంది దగ్గరలో. మేబీ లక్కీలీ ఈరోజు 3 అయినా కూడా కనిపిస్తుంది సన్లైట్, బ్రైట్గా ఉంది. చాలా బ్యూటిఫుల్గా ఉంది గాయస్. వాటర్ చూడండి, మొత్తం స్నో కరిగిపోయి వాటర్ అయిపోయింది. సో నేను అక్కడ బార్బిక్యూ చేస్తున్నారు పిల్లలు, చూపిస్తాను. బార్బిక్యూ చేస్తున్నారు చూడండి. సో మంచిగా బార్బిక్యూ చేసుకొని తింటే ఈ టైంలో సూపర్ ఉంటుంది. కాకపోతే దానికి ఒక సెటప్ చేసుకుంటే బాగుంటుంది. ఓకే, సో వచ్చాను. చాలామంది ఇక్కడ వస్తూ ఉంటారు, వేరే కంట్రీస్ నుంచి కూడా వస్తారు. సో సీజనల్గా అంటే చాలా రోజుల తర్వాత స్నో వస్తుంది కాబట్టి చాలామంది చూడడానికి వస్తారు. ఇక్కడ ఉన్న ప్లేస్ కూడా చూపిస్తాను గాయస్, కంటిన్యూ వాచ్ చేయండి. సో ఇక్కడ మీరు చూస్తున్నారు కదా, ఇక్కడ చూస్తున్నారు కదా, ఇది స్నో అనమాట. ఇక్కడ మీరు స్నోని చూడొచ్చు, కనిపిస్తుంది కదా ఇక్కడ. సో ఇది చెట్లు కూడా చాలా బాగుంటాయి, కావాలంటే చూడొచ్చు. సో ఇది స్నో ప్లేస్ అనమాట, స్నో పడే ప్లేస్ అనమాట ఇది. ఓకే, సో ఎండ ఎక్కువ ఉండడం వల్ల స్పెట్స్ వేసుకున్నా. సో నాకు కళ్ళు చిన్నగా కనిపిస్తాయి కాబట్టి. సో గాయస్ ఇది స్నో ఏరియా, క్రిస్మస్ ట్రీ లాంటివే ఉంటాయన్నీ. సో ఇది ఇక్కడ పార్క్ చేసుకోవచ్చు, ఇక్కడ మంచి పార్క్ చేసుకోవచ్చు. ఈ రూట్లో వెళ్తున్నా, ఎందుకంటే అక్కడికి నేను కార్ పార్క్ చేశాను చాలా దూరంలో. కావాలంటే ఇక్కడ కూడా స్నో చూడొచ్చు మీరు. ఇక్కడ చూడండి స్నో ఎలా ఉంది. ఇక్కడ చాలా జాగ్రత్తగా నడవాలి. స్నోలో వేసుకునే షూటు అంటే చెప్పులు కూడా, షూస్ కూడా వేరుగా ఉంటాయి. సో ఆ షూస్ మాత్రమే యూజ్ చేయాలి మనం. ఇక్కడ చూడొచ్చు గాయస్, చాలా బ్యూటిఫుల్గా ఉంది. సో ఇక్కడ చూడొచ్చు అంత స్నో, కావాలంటే చూడొచ్చు కొండలు. చాలా ప్లేస్ అయితే చాలా బాగుంది.
సో ఈ మంచు మనం ఈ సైడ్ నుంచి కొంచెం ముందుకు వెళ్ళామనుకో పైకి ఆ కొండ అనమాట అది, అక్కడ ఆ ప్లేస్లో చాలా బాగుంటుంది. సో ఇది మంచు ఉన్న ప్లేస్ అనమాట, ఇది మంచు ఉన్న ప్లేస్ ఇది మొత్తం. సో ఇప్పుడు కరిగిపోయింది, మేము చాలా లేట్గా వచ్చాము. లాస్ట్ వీక్ అయితే చాలా మంచు చాలా బాగా పడ్డది. సో నేను లేట్గా వచ్చాను ఎందుకంటే చలి మళ్ళీ ఇంకా అని వర్క్ ఎక్కువ ఉండడం వల్ల రాలేకపోయాను. సో మీరు చూడొచ్చు ఇప్పుడు ఈవినింగ్ కావస్తూ ఉంది. యాక్చువల్లీ ఈ టైంలో అయితే మంచు పడుతూ ఉంటుంది, మంచు తుఫాన్ లాగా. సో ఈసారికి చాలా క్లియర్, చాలా వెదర్గా ఉంది, చాలా బాగుంది. కావాలంటే చూడొచ్చు, చాలామంది ఫారినర్స్ కూడా వస్తున్నారు అక్కడ. వాళ్ళ జాకెట్స్ ప్రతి ఒక్కళ్ళు జాకెట్ వేసుకున్నారు. సో ఇది గాయస్ ప్రస్తుతానికి. సో నేను నా కార్ పార్కింగ్ ప్లేస్లో ఉన్న ఆ ప్లేస్కి వెళ్తున్నా. సో అక్కడ ఉన్న ప్లేస్కి వెళ్ళి అక్కడ ఉన్న అన్ని ప్లేస్లు చూపిస్తాను గాయస్. నేను ప్రీవియస్ ఒక వీడియో చేశాను, అది ముక్కవల సాంగ్కి. మళ్ళీ దాంతోపాటు వేరే సాంగ్ ఏంటంటే అది చేతల బాండ డీజే. మళ్ళీ దానితో పాటు ఇంకో సాంగ్ రవితేజ గారిది ఒక చూపులతో గుచ్చుగా సాంగ్ కూడా చేశాను నేను. చాలా బాగా అంటే ఇక్కడ సంక్రాంతి పొంగళ్ళు ఉంటే అక్కడ డాన్స్ చేశాను, అది నేను యూట్యూబ్లో రిలీజ్ చేశాను. కావాలంటే మీరు చూడకపోతే ఆ వీడియో చూడండి, లైక్ చేయండి, సపోర్ట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. గాయస్ నేను ఇప్పుడు ఇక్కడ నుంచి ఒక హోటల్ ఉంటుంది, ఆ హోటల్ దగ్గరికి వెళ్తున్నా. ఆ హోటల్లో నన్ను ఎట్లా చూస్తున్నారు చిన్న పిల్లలు నేను బ్లాగ్ చేస్తుంటే. ఇక్కడ ఒక హోటల్ ఉంటుంది, ఆ హోటల్ పక్కనే పార్కింగ్ ప్లేస్. నేను వచ్చినప్పుడు అయితే చాలా అసలు అక్కడ పార్కింగ్ చేయడానికి ప్లేసే లేదు. సో ఫ్యామిలీతో వచ్చాను కాబట్టి చాలా డిఫికల్ట్ ఉంది ఆ ప్లేస్లో. సో ఆ ప్లేస్కి మీకు తీసుకెళ్తున్నా, చాలా బ్యూటిఫుల్గా ఉంటుంది. సో గాయస్ మీరు చూడొచ్చు, ఇంకా స్నో నేను వెళ్ళిన ప్లేస్లోనే కదా అది కనిపించేది స్నో. కావాలంటే ఇది స్నోయే, రియల్ స్నోనే, ఏఐ కాదు, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెంట్ కాదు, ఇది రియల్ స్నోనే. సో మీరు చూడొచ్చు, నేను ఇప్పుడు కొండ నుంచి కిందకి వెళ్తున్నాను అనమాట, పార్కింగ్ ప్లేస్. నేను అక్కడ మీరు చూస్తున్నారు కదా, అక్కడ కార్లు అన్ని పార్కింగ్ ఉన్నాయి, బస్సులు కూడా ఉన్నాయి. ప్రైవేట్ పబ్లిక్ నుంచి అక్కడ అంటే పబ్లిక్ ట్రాన్స్పోర్టేషన్ లెట్సే వాళ్ళు ప్రైవేట్ ట్రాన్స్పోర్టేషన్ కూడా వాళ్ళు కూడా అక్కడ బస్సులు పార్క్ చేస్తారు. సో ఆ ప్లేస్కి నేను వెళ్తున్నా. చిన్న పిల్లలు మంచిగా ఆడుకుంటున్నారు, కావాలంటే చూడొచ్చు. చిన్న పిల్లలు స్నో పక్కన ఉంది కూడా చూస్తున్నారు కదా. సో ఈ ప్లేస్ అండి చాలా మంచి ప్లేసు, చాలా బాగుంటుంది కూడా. స్నో అయితే ఇప్పుడు టెంపరేచర్ అయితే ఎంత ఉందంటే 7.5 degrees ఉంది. సో పెద్దగా నాకైతే ఇక అలవాటు ఉంది కాబట్టి దానికి నేను ఎక్కడ ఉన్నా గాయస్. కంటిన్యూ లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, మరిన్ని వీడియోస్ కోసం కామెంట్ చేయండి. ఇంకా వస్తాను ఇంకా ముందు మంచి కాన్సెప్ట్తో వస్తాను. ప్రస్తుతానికైతే ఈ స్నో ట్రిప్లో నా ఎక్స్పీరియన్స్ చెప్పాను. చలిగా అయితే ఉంది, పెదాలకి కొంచెం మాయిశ్చర్ రాసుకోవాలి, హీట్ ఉండాలి, కార్లో హీట్ పెట్టుకోవాలి. అదే నా కారు స్కోడా ఫాబియా, రఫ్ అండ్ టఫ్గా యూజ్ చేయడానికి తీసుకున్నది. ఫ్యూచర్లో మంచి కార్ తీసుకోవాలి. సో ఇదే కారు. సో చాలామంది వచ్చారు ఇక్కడ, ఇది ప్లేస్ బ్యూటిఫుల్ ప్లేస్. ఓకే గాయ్స్, సో ఈరోజు అయితే చాలా బాగుంది. సో నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. థ్యాంక్ యూ వెరీ మచ్. కంటిన్యూ వాచ్ చేయండి, లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మీ వాళ్ళు ఎవరైనా ఉంటే రికమెండ్ చేయండి గాయ్స్. నా వీడియోస్ అసలు రీచ్ అవ్వట్లేదు. సో అందరితో పాటు నా వీడియో కూడా రీచ్ అవ్వాలని కోరుకోండి. కామెంట్ చేయండి, సపోర్ట్ చేయండి. థ్యాంక్ యూ వెరీ మచ్. సీ యూ ఇన్ ద నెక్స్ట్ వీడియో. బాయ్.